ఈశ్వర పరమేశ్వర పరంధామ స్వామి విఘ్నేశ్వర అమ్మా 99 బాబాయ్ ఇదిగో చెప్పా. చూడు బాబు, పొద్దున సుప్రభాత నుంచి ఇప్పటిదాకా ఊళ్ళో గుళ్ళన్నీ తిరిగావు. చెప్పలతో ఈ బుట్టంతా నిండిపోయింది. ఆ బొట్లతో నీ మొహంతా మూసుకుపోయింది. ఇంకా ఎన్ని గుళ్ళు తిరగాలని మొక్కుకున్నావు బాబు? అయిపోయింది బాబాయ్, నా లక్ష్యానికి దగ్గరగా వచ్చేసాను. పోదాం పద. శ్రీమన్మనోహర సురాగిణి దివ్యమూర్తే గంధర్వ కిన్నెర సురాచిత గీత కీర్తే సామాది మంత్ర పరివేష్టిత శుభ్రదీప్తే శ్రీరాగసేయ చరణే తవ సుప్రభాతం. ఇన్ని గుళ్ళు తిప్పుతామని తెలిస్తే ట్యాంక్ ఫుల్ చేయించావండిగా. ఇదే ఆఖరి దేవాలయం బాబాయ్. ఆ గుళ్ళో ఉండేది రాజదేవుళ్ళు కాదు, రాగమూర్తులు. శ్రీరంగం సోదరులుండే శ్రీనిలయం. అరే చెప్పావు కదే, ఈ రోజున సినీ సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న రారాజులయ్యా వాళ్ళు. వాళ్ళని ప్రాధాన్యపడి ప్లేబ్యాక్ సింగర్ గా ఆశీర్వాదం పొందాలనే ఇవాళ ముహూర్తం పెట్టుకున్నా. అలాగా వదిన, ఈ రోజు కొత్త పిక్చర్ రికార్డింగ్ ముహూర్తం, ఆశీర్వదించు. అంత పెద్ద దేవుడే ఆశీర్వదించాడు కదయ్యా. మా ఇంటి దేవుడు శ్రీనివాసుడు భార్య ఈ పద్మావతమ్మ కూడా ఆశీర్వదించాలిగా. శుభమస్తు. సాయిబాబు గారు తాగండి బాబు, మీరేనా తాగండి. తాగండమ్మా, అంతా మీ పెద్దమ్మే చూసుకుంటుందిరా. రా మళ్ళీ పేచీలా? బొమ్మపాలు తాగమంటే వద్దని మొర ఇస్తున్నారమ్మా. ఏరా మరి పచ్చి వాసన కొడుతున్నాయి పెద్దమ్మ. అవును పెద్దమ్మ, వాంతి కూడా వస్తుందా? వస్తుంది వస్తుంది. అమ్మయ్య పెద్దమ్మ తాగేస్తుందిరా. నేనే తాగుతాను. పదండి. ఆహా, మంచి శకునం. నా భవిష్యత్తుకు తలుపులు తెచ్చుకుంటున్నాయి. ఎంత అదృష్టం. చందు, నీ పూజ ఫలించిందయ్యా. నమస్కారం అమ్మా. ఎవరు బాబు? అయ్యగారిని కలవాలని వచ్చాను. వారి దగ్గర పాట పాడే అవకాశం కోసం వారిని ప్రాధేయపడదామని. అయ్యో, వాళ్ళిద్దరూ ఇప్పుడే రికార్డింగ్ థియేటర్కి వెళ్లారు. ఇవాళ కొత్త సినిమా ముహూర్తం. ఇదిగో పొద్దు నుంచి గుర్తున్నావు, ఈ ప్రసాదం దక్షిణ తీసుకెళ్ళు. అయ్యో, నేను ముష్టివాడి కదా సార్, వర్ధమాన గాయకుణ్ణి. వృద్ధి చెందిన తర్వాత వద్దుగాన్న ఆయన వర్ధమా అనమాట. ఎందుకయ్యా మాకు నువ్వు? ఏమిటి ఇక్కడే కూర్చున్నావు? వాళ్ళు కలవలేదా? అసలు వాళ్ళ దర్శనమే గాందే. నువ్వేంటి ఆఫీస్ డుమ్మా కొట్టేసావా? లేదు, నీ నోటి వెంట శుభవార్త విని అది మోసుకుంటూ వెళ్లి మీ అమ్మగారిని కలిసి డ్యూయట్ పాడదామని సెలవు పెట్టి. ఏంటి డ్యూయట్ అంటున్నావు? నువ్వు కూడా వర్ధమానగా ఆయనవా? లేదండి, వృద్ధగాయని. ఇక్కడ వణుకు పాటలకు తావులేదు. ముందు జాగా ఖాళీ చేయండి. అసలు మీరు ఎవరు సార్? నేనా? ఈ చిత్రానికి నిర్మాతనే, కథకుని, దర్శకుని నేనే. సార్ ఒక్క అవకాశం ఇప్పించండి సార్. అక్కర్లేదు, మాకు ముంబై నుంచి విదేశీ కంఠాలు చాలా ఉన్నాయి. స్వదేశీ కంఠాలు అక్కర్లేదు, దయచేయండి. మీరు స్వదేశీ విదేశీ అండి? పరదేశీ. స్వదేశీ అండి, పరదేశీలకు బానిసయ్యారు. మా ఆంధ్రుల కర్మ సార్. నమస్కారం. నిర్బలం విశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మర. వాకిట్లో ముగ్గు పెట్టకుండా ఎక్కడ చచ్చినట్టు? లక్ష్మి, లక్ష్మి, మాకు హారతీయ సిద్ధమైతిరా. ఇస్తా ఇస్తా. శ్రీమతి, పొద్దుటే ఈ కృష్ణుని వేషం ఏమిటి? ఈ భాష ఏమిటి? పరిత్రాణాయ. వాకిటి ముందు ముగ్గు పెట్టకుండా పరిత్రాణయ సాధులు. చాప్ తెరిచే టైం అని తెలుసుగా. క్రోధమేలా ఈ వేణువు అందుకొనుడు, మేము మృగ్గు పెట్టదముగాక. ఏడ్చెలేమ్మా, సాత్సాత్తు కృష్ణుడి చేత ముగ్గులు బొగ్గులు అయిపోతున్నాడు మా బావ. ఏం లేదు రంగయ్యన్న, రేపు కృష్ణాష్టమి కదా. మనం వేసే వీధి నాటకంలో కృష్ణుడి పాత్రలో ఇప్పటి నుంచే జీవిద్దాం అనుకుంటే ఏది ఆయన సహకరిస్తేనే కదా. ఏమిటే సహకరించేది? అప్పటికప్పుడు వేషం కట్టి వస్తా. రంగస్థలం మీదకి వెడితే ఆ పాత్ర రక్తి కట్టొద్దు. ఏడ్చినట్టుంది. ఎంతకీ నేను ఆ నాటకంలో అర్జున వేషం కడుతున్నానా లేదా? వేషం వేయటానికి అర్హత ఉండద్దు. ఏ నాకేం తక్కువ? చిన్నప్పుడు నాకు చదువు నేర్పిన తెలుగు మాస్టర్ పుణ్యమా అని యాసలేని భాష మాట్లాడుతున్నా. పైగా సంగీతంలోనూ నాట్యంలోనూ ప్రవేశం కూడా ఉన్నది. మేమా అర్జునుడు వేషం వేయటంలో తప్పేమున్నది? అన్నీ ఉన్నా నీకు ఒకటే తక్కువ. ఏమా తక్కువ? ఓర్పయ్యా, మొన్న నువ్వు మా రిహార్సల్స్ చూడటానికి వచ్చి ఆ కర్ణుడు పద్యం పాడుతుంటే శృతి తప్పాడని వాడి మతి తప్పేలా కొడతావా? కొడతానా, కొయ్య కూరేస్తానా? రేపు అపశృతిలో పాడితే ఈ కృష్ణుడు కూడా అదే గతి. వెళ్ళ చాయ్ పట్రా.
ఫ్యాను. ఏం చేత? పెద్దయిన మీకు హోమియోపతి మందించినప్పుడు కాఫీ టీలు తాగొద్దన్నారా? అందుకు మీకు మేమిప్పుడు బ్రజ్జిగ తెచ్చదము త్రాగుడి. సర్లేండి. ఏదో మీ నోట్ చదవాలండి. ఇదేమిటి ఇలా వటపక్క ఇలా తేలిపోతున్నా నేను ఏమిట్రా